Welcome to Competitive Exams Corner. Welcome to the news analysis on 16th of July 2024. మనకు స్క్రీన్ మీద కనపడుతున్న వ్యక్తి ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్గా కొత్తగా ఎన్నికైన వ్యక్తి. ఆయన పేరు కేపీ శర్మ ఓలీ. సో ఆయన నేపాల్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. KP Sharma Oli, the leader of Nepal's largest communist party, was appointed Nepal's prime minister for fourth term on Sunday to lead a new coalition government that faces the daunting challenge of providing political stability in the Himalayan nation. ఇక్కడ KP Sharma Oli గారు నేపాల్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఆయన ఎన్నికవడం జరిగింది. ఆయన ఎన్నికవడం అనేది అది 4వసారి. అండ్ ఆయన పార్టీ ఏది అంటే ఇట్స్ ఎ లార్జెస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నేపాల్లోనే. సో ఇది మనకు ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మిగిలిన వాళ్ళది చేశారు. సో బోల్ బిగన్ ప్రైమ్ మినిస్టర్ విత్ ద సపోర్ట్ ఆఫ్ నేపాలీస్ కాంగ్రెస్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద పార్లమెంట్. ఓకే, వేరే వాళ్ళ సపోర్ట్తో ఒక సంకీర్ణ ప్రభుత్వం సేమ్ ఇండియాలో లాగే అక్కడ కూడా ఫామ్ అవ్వడం జరిగింది. సో కేపీ శర్మ ఓలీ గారు నేపాల్ ప్రధానమంత్రిగా ఎన్నిక అవ్వడం జరిగింది. సో మనకు వరల్డ్ మ్యాప్లో నేపాల్ గురించి ఆలోచిస్తే సో ఇండియాకు చైనాకు మిడిల్లో ఉంది, హిమాలయన్ రీజియన్లో ఉంది నేపాల్ అనేది. ఇక్కడ గ్రీన్ సెగ్మెంట్లో మనకు కనపడుతున్నది నేపాల్ అన్నమాట. సో ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంట్రీ వెన్ కంపేర్ టు ఇండియా అండ్ చైనా. సో నేపాల్ ఇండియా అండ్ చైనా బార్డర్స్లో ఉంది నేపాల్. ఇక నేపాల్ క్యాపిటల్ ఇస్ కాఠ్మండు. అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ నేపాలీ. ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ. ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్. అండ్ కరెన్సీ ఈజ్ నేపాలీస్ రూపీ. ఓకే, లెట్స్ మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్. సో మనకు ఇది ఏంటి అంటే కర్ణాటకలో స్టార్ట్ అయింది అండ్ తమిళనాడులోకి వచ్చింది ఈ రివర్ అండ్ ఫైనల్లీ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో ఈ రివర్ పేరు కావేరీ. సో కావేరీ గురించి ఇప్పుడు చూద్దాం. సో కర్ణాటక టు రిలీజ్ 8,000 క్యూసెక్స్ ఆఫ్ కావేరీ వాటర్ డైలీ టు తమిళనాడు. సో కర్ణాటక దాదాపు 8,000 క్యూసెక్స్ ఆఫ్ కావేరీ వాటర్ని ప్రతిరోజు తమిళనాడుకు రిలీజ్ చేయబోతోంది. సో దిస్ ఈజ్ ఆర్డర్ ఫ్రమ్ ద CWRC. CWRC అంటే కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ. సో హ్యాస్ ఆర్డర్డ్ ద స్టేట్ టు డిశ్చార్జ్ 11,500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ టిల్ July 31. జూలై 31 వరకు మీరు 11,500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేయవలసిందిగా CWRC కర్ణాటకను ఆర్డర్ చేసింది. ద CM says cumulative water storage in Kaveri Basin reservoirs stood at 63% of the capacity. State is expected to receive good rainfall between the July 17 and 24. జూలై 17 నుంచి 24 దాకా ఒక మంచి రెయిన్ఫాల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాదాపు ప్రజెంట్ మాకు 63% కెపాసిటీ ఆ కావేరీ బేసిన్లో ఉన్నాయని చెప్పి ఇక్కడ కర్ణాటక వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పాయింట్స్ చూస్తే కర్ణాటక ఆన్ సండే డిసైడెడ్ టు రిలీజ్ కావేరీ వాటర్ అట్ ద రేట్ ఆఫ్ 8,000 క్యూసెక్స్ డైలీ టు తమిళనాడు ఫాలోయింగ్ డైరెక్షన్ from the Kaveri Water Regulation Committee. The panel had directed the state release 11,500 cubics of water. The state also decided to go on an appeal to the Kaveri Water Management Authority against the CWRC order. So ఇక్కడ ఏంటంటే కర్ణాటక 8,000 క్యూసెక్స్ ఆఫ్ డైలీ వాటర్ని చేయాలనుకుంది. సో కాకపోతే ప్యానెల్ మాత్రము 11,500 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేయమని చెప్పి చేసింది. సో దీనికి సంబంధించి CWMA కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీకి మేము అపీల్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు క్యూసెక్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. సో ఒక 1 cubic foot per second ఈజ్ నోన్ యాజ్ ద క్యూసెక్ అనమాట. అంటే ఒక క్యూబిక్ ఫుట్ పర్ సెకండ్కి మనం క్యూసెక్గా మనం పిలుస్తాము. ఒక క్యూసెక్ అంటే ఏంటంటే 28.2 లీటర్లు
per second అన్నమాట. ఇది మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కావేరీ వాటర్ గురించి మనం చూస్తే మామూలుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కు కావేరీ ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అయింది అండ్ కావేరీ యొక్క ఉపనదులు ఏంటి, సో ఆర్కావతి ట్రిబ్యునల్. అండ్ ఈ ట్రిబ్యునల్ అంటే ఏంటంటే మనకు ఏదైనా సరే ఇద్దరు వ్యక్తులు ఒక విషయానికి సంబంధించి పాజిటివ్గా నెగిటివ్గా వాళ్ళు వాదించుకుంటున్నప్పుడు, అంటే నేను చెప్పింది కరెక్ట్ అని సో అలా వాదించుకుంటుంటే వాళ్ళు ఒక ట్రిబ్యునల్ని పెడతారు. సో ఏదైనా సమస్య ఉంటే మీరు మా దగ్గర రండి, మేము తీర్పు చెప్తామని చెప్పి. ఆ ట్రిబ్యునల్కి సంబంధించి సిడబ్ల్యూసికి సంబంధించి సో వీటికి సంబంధించి మనకు చిన్న ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో చిన్న క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అంటే రెండు రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు కానీ అండ్ డిప్లొమసీ అంటే వాటిని ఎలా సాల్వ్ చేయడానికి వాళ్ళు ఏ మెథడ్స్ని యూజ్ చేస్తున్నారు అనే విషయం కూడా డిప్లొమసీ అనే కాన్సెప్ట్లో మెయిన్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వాటర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు వీళ్ళు, ఈ విషయం కూడా మనకు కావేరీ వాటర్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో అడిగే అవకాశం ఉంది. కావేరీ వాటర్ విషయానికి వస్తే ఇది మనకు ఇండియాలో 3వ లార్జెస్ట్ రివర్. ఇది ఆ గోదావరి కృష్ణా తర్వాత ఇది కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది, ఆరిజిన్ అవుతుంది. ఆ తర్వాత తమిళనాడులో ఇట్ ఈస్ అ లార్జెస్ట్ రివర్ ఇన్ తమిళనాడు. ఫైనల్గా బే ఆఫ్ బెంగాల్లో ఇట్ విల్ డ్రైన్. సో అది కలిసిపోతుంది. నెక్స్ట్ సో ఇక్కడ పిక్చర్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనపడుతున్నారు. సో ఒకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మరొకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సో మనకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సో ఆయన ఇంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో 2 రాష్ట్రాల మధ్య గత 10 ఏళ్ళుగా ఉన్న విభజన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆయన డిస్కస్ చేయడానికి ఇప్పుడు అగైన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏక్నాథ్ షిండే గారిని కలవడం జరిగింది. ఆ కలయికకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. సో నాయుడు షిండే హోల్ టాక్స్ ఆన్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్. సో 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం అని చెప్పి నాయుడు గారు షిండే గారు కలిసి వాళ్ళు ఒక మీటింగ్ని అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఆన్ సండే మెట్ హిస్ మహారాష్ట్ర కౌంటర్ పార్ట్ ఏక్నాథ్ షిండే ఇన్ ముంబైలో ఆయన వెళ్ళి కలవడం జరిగింది. సో ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సో ది ప్రివైలింగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అండ్ collaboration across the sectors such as infrastructure, economics between the 2 coastal states. సో రెండు కూడా మనకు కోస్టల్ స్టేట్స్ అన్నమాట. ఇక్కడ నేను ఒక మ్యాప్ ఇవ్వడం మర్చిపోతున్నాను. సో మనకు ముంబై అబ్జర్వ్ చేస్తే ఇలా వంపు వచ్చినప్పుడు ఇక్కడ మనకు మహారాష్ట్ర స్టేట్ ఉంది అండ్ ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఆంధ్ర ఉందన్నమాట. సో 2 కూడా మనకు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ ఉన్న ప్లేస్ అనమాట. వీటిని కోస్టల్ ఏరియా అంటారనమాట. సో ఈ కోస్టల్ ఏరియాస్ 2 ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర వీళ్ళిద్దరూ కలిసి మీటింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఎకనామిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళతో పాటుగా యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కే అండ్ టీడీపీ లీడర్ కె రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ దాదా భూజే అండ్ కళ్యాణ్ ఎంపీ సో ఆయన షిండే గారి కొడుకు శ్రీకాంత్ షిండే సో వీళ్ళు కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ముఖ్యంగా మ్యాటర్స్ కన్సర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పాండింగ్ డిజిటల్ ఆపర్చునిటీస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ సో ఈ విషయాల మీద వాళ్ళు డిస్కషన్స్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే క్యాపిటల్ ఈజ్ అమరావతి అండ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ డిస్ట్రిక్ట్స్ 26 జిల్లాలు ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజెస్ తెలుగు. మహారాష్ట్ర విషయానికి వస్తే క్యాపిటల్ ఈజ్ ముంబై, గవర్నర్ రమేష్ బయాస్ గారు అండ్ సీఎం చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారు. డిస్ట్రిక్ట్స్ మనకు 36 జిల్లాలు ఉన్నాయి మహారాష్ట్రలో. అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ మరాఠీ. ఓకే, నెక్స్ట్
సో ఒక లేడీ సమ్ ఇంటర్నెట్లో సంథింగ్ మెయిల్స్ చెక్ చేసుకుంటున్నారు, సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆమె వెరిఫై చేసుకుంటున్నారు. సో ఈ విషయంలో ఆమెకు ఒక మెయిల్ రావడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ఫ్రాడ్యులెంట్ మెయిల్. సమ్ అన్నోన్ పర్సన్, సస్పీషియస్ పర్సన్ మెయిల్ ఆమెకు పంపించడం జరిగింది. సో ఇది ఈ పిక్చర్ యొక్క సారాంశం. సో దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఇప్పుడు చూద్దాం. సో బివేర్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ ఈ-నోటీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫీసెస్ వాన్స్ సెంటర్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక వార్నింగ్ ఇచ్చింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి అని. అదేంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి కొన్ని నోటీసెస్ కానీ కొన్ని మెయిల్స్ కానీ మీకు వస్తుంటే వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అంటే మేము పంపించకపోయినా సరే మేమే ఈ సో అండ్ సో ఆర్టీఓ ఆఫీస్ నుంచి మీకు మెయిల్ ఇస్తున్నాం, సో అండ్ సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మెయిల్ ఇస్తున్నాం, సో అండ్ సో రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీకు మెయిల్ ఇస్తున్నాం, మెసేజ్ ఇస్తున్నాం అని చెప్పి ఈ మెసేజెస్ ఇస్తుంటారు. సో అలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనకు సెంట్రల్ గవర్నమెంట్ వార్నింగ్ అనేది ఇచ్చింది. సో వార్న్ చేసింది. ఆన్ రిసీవింగ్ సస్పీషియస్ ఈ-నోటీస్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ ఆఫీస్ బై ఈమెయిల్, people should check the internet to authenticate the name of the official named in it and call the mentioned department, the Union Home Ministry cyber crime unit said on Sunday. So యూనియన్ మినిస్ట్రీ యొక్క సైబర్ క్రైమ్ యూనిట్ ఈ విషయం మీద వార్న్ చేసింది. సో కాస్త అలర్ట్ చేసింది అని చెప్పొచ్చు. వార్న్ చేసిందంటే కూడా సో వాళ్ళు మీరు ఆథెంటికేట్ చూడండి. అంటే మీకు ఒక మెయిల్ వచ్చింది, లేదా ఒక మెసేజ్ వచ్చింది, ఒక కాల్ వచ్చింది అంటే మనకు ఫోన్ చేసిన వ్యక్తి, లేదా మనకు మెయిల్ మెసేజ్ చేసిన వ్యక్తి మనకు కరెక్ట్ పర్సనేనా, పర్ఫెక్ట్ పర్సనేనా, సంథింగ్ ఏదన్నా అనుమానించదగ్గ వ్యక్తి అనేది మనము ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. సో అర్లియర్ దిస్ మంత్ ద యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ ఇష్యూడ్ ఏ పబ్లిక్ అడ్వైజరీ అలర్టింగ్ ఈమెయిల్ యూజర్స్ టు fraudulent emails bearing names, signatures, stamps and logos of Delhi Police Cybercrime and Economic Offence, Central Economic Intelligence Bureau, the Intelligence Bureau and the Cyber Cell of the Delhi. సో ఈ విషయం మీద రీసెంట్గా కొంతమంది మెయిల్స్ రిసీవ్ చేస్తున్నారంట. సో అందుకని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం సీరియస్ అయ్యి వార్న్ చేసింది. And users should be aware of fake emails sent in the garb of a government e-notice, said the Indian Cybercrime Coordination Center 14C in a public advertisement. Okay. The MHA, Ministry of Home Affairs and 14C ad is issued on Sunday said such suspicious emails and other types of cyber fraud should be reported immediately to www.cybercrime.gov.in or call the cybercrime helpline number 1930. సో మీకు అలాంటి మెయిల్స్ కానీ అలాంటి ఫోన్ కాల్స్ కానీ ఏమైనా వస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి, లేదా 1930 నంబర్కు మీరు కాల్ చేసి మీ యొక్క పరిస్థితిని చెప్పండి. దే విల్ హెల్ప్ యూ. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఎయిర్ ఫోర్స్ పేస్ ట్రిబ్యూట్ టు ఫాలెన్ హీరోస్ ఆఫ్ 1999 1999 కార్గిల్ కాన్ఫ్లిక్ట్. కార్గిల్ యుద్ధంలో 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఎవరైతే చనిపోయారో అలాంటి వారిని, అలాంటి హీరోస్కి ఒక నివాళిని అర్పిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రదర్శన చేసిందన్నమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ commemorated its contributed to the Kargil conflict on Sunday. Exactly 25 years ago, the IAF flew thousands of strikes, missions and helicopter sorties to bolster the Indian Army's efforts in the fighting Pakistani infiltrators. So ఆ యుద్ధంలో విజయానికి గుర్తుగా కొంతమంది హీరోస్ వాళ్ళు చనిపోవడం జరిగింది. సో ఆ యుద్ధంలో వాళ్లకు ఆ గుర్తుగా ఆ యొక్క నివాళిని అర్పించడానికి గుర్తుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నది ఒక ప్రదర్శన చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. టు commemorate the silver jubilee of victory
In the 1999 Kargil War, the Indian Air Force is celebrating Kargil Vijay Divas Rajat Jayanti at Air Force Station Sarasava from July 12 to 26, honoring the brave hearts who made the supreme sacrifice for the nation, the Ministry of Defence said in a statement. So వాళ్ళ విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ రజత్ జయంతి 25 ఏళ్ల సందర్భంగా వాళ్ళు జూలై 12 నుంచి 26 వరకు ఈ యొక్క ఫంక్షన్ జరుపుకుంటున్నారు అన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్. సో నరేంద్ర మోడీ గారు ట్విట్టర్లో హవా కొనసాగిస్తున్నారు. ఆయన 100 మిలియన్ ఫాలోయర్స్ని సొంతం చేసుకున్నారు అన్నమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రేర్ అచీవ్మెంట్స్ అన్నమాట. సో మోడీ క్రాసెస్ మైల్ స్టోన్ ఆఫ్ 100 మిలియన్ ఫాలోయర్స్ ఆన్ ఎక్స్ అంటే ట్విట్టర్. సో ప్రీవియస్లీ ఇట్ వాస్ ట్విట్టర్. ఓకే. Prime Minister Narendra Modi has crossed the milestone of 100 million followers on social media platform X. His X handle recorded a sharp increase of about 30 million followers in the past 3 years. The Prime Minister has more followers than some active athletes in the world. So Virat Kohli and Neymar, basketball player LeBron James. సో వీళ్ళ కంటే కూడా మోడీ గారి ఫాలోయర్స్ చాలా ఎక్కువ ఉన్నారనమాట. సో 100 మిలియన్ ఫాలోయర్స్కి మైల్ స్టోన్ అనేది మోడీ గారి ప్రొఫైల్ రీచ్ అయింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూద్దాం. సో అవర్ బ్రేవ్ హీరోస్, అవర్ beloved heroes, Indian Army personnel. So 3 militants killed in the Operation Dhanush near LOC, says Army. So 3 unidentified militants have been killed in an ongoing anti-militancy operation near the line of control in the North Kashmir's Kupwara on Sunday. So line of control లో భాగంగా 3 తీవ్రవాదుల్ని మేము చంపాము అని చెప్పి ఇండియన్ ఆర్మీ వెల్లడించడం జరిగింది. సో 3 terrorists have been eliminated in the ongoing anti-infiltration operation on the LOC in the Kiran sector, along with the recovery of weapons and other warlike stores, an army spokesperson said. సో వాళ్ళని చంపడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ద ఆర్మీ సెడ్ militancy drive in Kupwara, which is named Operation Dhanush, which is aimed at countering the infiltration bits from across the LOC to send militants into the Kashmir Valley. సో ఆపరేషన్ ధనుష్ అనే ఒక ఆపరేషన్ని ఫామ్ చేయడం జరిగింది ఈ విషయంలో LOC దగ్గర. LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్ సార్. సో హీ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద వింబుల్డన్ మెన్స్ ఫైనల్. సో Alcaraz becomes the 6th player to do the French Wimbledon double. So Carlos Alcaraz becomes the 6th player in the Open era to perform the French Open Wimbledon double in the same year. So the others to do it were Rod Laver, John Berg, Roger Federer, Rafael Nadal and Novak Djokovic. So he is only 21 years old and he is the youngest to achieve. సో చాలా ఈ యొక్క ఫీట్ని అచీవ్ చేయడం చాలా యంగెస్ట్ ప్లేయర్ అనమాట. ఆయన పేరు కార్లోస్ ఆల్కరాజ్. సో ఆయన వింబుల్డన్ని గెలుచుకోవడం జరిగిందనమాట. సో టెన్నిస్కి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. సో ముఖ్యంగా టెన్నిస్లో ముఖ్యంగా 4 రకాల టోర్నమెంట్స్లు ఉంటాయి. నెంబర్ 1 ఆస్ట్రేలియన్ ఓపెన్, నెంబర్ 2 ఫ్రెంచ్ ఓపెన్, నెంబర్ 3 వింబుల్డన్, నెంబర్ 4 US ఓపెన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రతి సంవత్సరము జనవరి మధ్యలో జరుగుతుంది, ఇది హార్డ్ కోర్ట్స్లో. ఫ్రెంచ్ ఓపెన్ మే నుంచి జూన్ మధ్య వరకు జరుగుతుంది గ్రాస్ కోర్ట్స్లో. వింబుల్డన్ జూన్ టు జూలై జరుగుతుంది, అగైన్ గ్రాస్ కోర్ట్స్లో. US ఓపెన్ ఆగస్టు టు సెప్టెంబర్ జరుగుతుంది హార్డ్ కోర్ట్స్లో. సో ఈ 4 ప్రతి సంవత్సరం జరుగుతాయి అన్నమాట. ఈ 4 ఒకే సంవత్సరంలో ఎవరైతే గెలుచుకుంటారో
వాళ్లకు ఒక గ్రాండ్ స్లామ్ వచ్చిందని చెప్తారు. ఈ 4 గెలుచుకున్నారు, కానీ ఒక సంవత్సరంలో గెలుచుకోలేదు. అంటే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ గెలుచుకున్నారు, కానీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఓడిపోయినారు. కానీ వచ్చే సంవత్సరము జనవరిలో వచ్చే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్నారు. అంటే 4 గెలుచుకున్నాడు, కానీ వేరే వేరే సంవత్సరాలు గెలుచుకున్నారు. అలాంటప్పుడు నాన్ క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్ అని పిలుస్తారు. సో ఇవి మనకు టెన్నిస్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు. సో ఇవి ఈరోజు ఉన్న ముఖ్యమైన న్యూస్ విషయాలు. సో ఇంకేమైనా నేను మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అనాలిసిస్లో మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.